హాయ్ అండి అందరికీ. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కొత్త వాళ్ళైతే ఒక లైక్ కొట్టండి. నేను వచ్చేసి వికారాబాద్ దగ్గరున్న నారాయణగూడలో శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రంకి వచ్చిన ఈ టెంపుల్ వచ్చేసి ప్రొఫెసర్ మాణిక్యరావు సార్ కట్టించారనమాట. ఆయన ఈరోజు శివరాత్రి ఫెస్టివల్ చేస్తున్నాడు. సో శివ కళ్యాణం అయినందుకు నేను వస్తున్నాను అనమాట చూడ్డానికి కలిసి ఆయన పిలిచినందుకు. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతాము. ఇది మెయిన్ కమాన్ అనమాట. ఇప్పుడు మనం లోపల పోతున్నాము. ఇదంతా అడవిలాగా ఉందండి, చూడండి ఎంత మొత్తము అడవిలాగా ఉంది టోటల్గా. చూడండి చెట్లు గ్రీనరీ ఎట్లా ఉన్నదో. ఇప్పుడు మనము లోపలికి పోతున్నాము. కొద్దిగా లోపల కాఫీ లోపల ఎంత బాగుందో అన్ని చెట్లు ఉన్నాయి. ఇప్పుడు మనము గుడికి వచ్చేసి రైతుకి వచ్చినాము అనుకోండి. ఇటువంటి రైతుకి ఈ టోటల్గా ఇది వచ్చేసి 10 acres ఉందన్నమాట. 10 acres ఇక్కడ చూడండి. ఇక్కడ అన్నీ గుడికి ఎంట్రన్స్ మనకు ఇక్కడ అన్ని నాగపడగలు ఉన్నాయన్నమాట. నాగదేవతలు నాగపడగలు అన్ని చెట్టు కింద ఉంది. ఇక్కడ వచ్చేసి పెద్ద చెట్టు ఉన్నది. ఇది చూడండి, మనం ఇప్పుడు ఎంట్రన్స్లోనే నాగదేవతలు చూస్తాం కదా. ఇప్పుడు ఇటు ఇంకొద్దిగా ముందుకు రావడంతోనే రాగి చెట్టు యాప చెట్టు 2 ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ధ్వజస్తంభం లాగా రాయి ఉన్నదన్నమాట. ఒకటి పొడుగ్గా రాయి పెట్టినారు. ఇక్కడ ఈ చెట్టుకు ఎదురుగానే శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి గుడి ఉందన్నమాట. చూడండి ఎంత బాగుందో. హనుమాన్ అనమాట. 5 తలలు ఉన్నాయి. జై బోలో హనుమాన్ మహారాజ్కి జై. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాడో. అన్ని చోట్ల మనకు మామూలుగా ఇట్లా రాతి పలక మీద ఉంటాయి. ఇక్కడ మటుకు విగ్రహమే ఇట్లా గద పట్టుకొని 5 తలలతో పంచముఖ ఆంజనేయ స్వామి అనమాట. పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది. చూడండి భక్తులకి ఆటోలను బండ్ల మీద నడక ద్వారా వచ్చినారు. అలసిపోయేసి రెస్ట్ చెత్త కింద కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారు. పిల్లలేమో ఆడుకుంటున్నారు. చూడండి ఎట్లా ఆడుకుంటున్నారు. ఒక జాతర లాగా ఉన్నదన్నమాట ఇదంతా. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎట్లా అనిపించింది మీకు ఈ జాతర? మంచిగా అనిపించిందా? బాగా జరిగిందా పూజ? ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీరు? సంతోషం. ఈ అమ్మ చూడండి అమ్మ అలసిపోయి గుడికి వచ్చేసి భోజనం చేసి ఇక్కడ కూర్చున్నది పురుసత్తుగా. ఎంత బాగా చెట్టు నీళ్ళలో కూర్చొని ఉంది. అసలుకి కింద అని కూడా అనుకోకుండా ఎంత హ్యాపీగా కూర్చొని అన్ని మర్చిపోయి గుళ్ళో ప్రశాంతంగా కూర్చుంది చూడు. ఎక్కడి నుంచి వచ్చావమ్మా నువ్వు? నమస్తే అమ్మ. వీళ్ళ ఊరే అంట. అమ్మ మీ పేరు? లక్ష్మమ్మ అంట. సంతోషం అమ్మ. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనం అటు నుంచి రాగానే ఇక్కడ శనిదేవుడి గుడి ఉందంట. శనిదేవుడు ఇక్కడ అందరూ జాతరకు వచ్చి అందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు. భక్తులంతా శనిదేవుడు ఇక్కడ వచ్చేసి బ్రహ్మంగారు పోతులూరు వీర బ్రహ్మంగారి ఉన్నారన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగున్నారు. పోతులూరు వీర బ్రహ్మంగారు అనమాట. ఇక్కడ పద్మహాసం వేసుకొని కూర్చొని ఉన్నారు. ధ్యానంలో కూర్చొని ఉన్నారు స్వామి. జాతర చేసుకున్నందుకు చెరుకు రసం బండి పెట్టారు. జాతర కదా బాగా జరుగుతుంది. చూడండి ఈయనకి చాలా బాగా జరుగుతుందంట ఈరోజు దండ. చాలా సంతోషంగా ఉన్నారు ఈయన. ఇక్కడ చూడండి, ఇక్కడ యాప చెట్టు. హలో చెప్పు. ఈమె వచ్చేసి స్వీట్లు అమ్ముతా అన్ని చూస్తున్నారు కదా. ఈమె స్వీట్లు ఆ బొరుగులు ఇక్కడ పెట్టుకొని అమ్ముతా ఉంది. ఎట్లుందమ్మా ఈరోజు గిరాకీ? బాగుందా? జాతర వచ్చినావమ్మా ఈరోజు? ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి జిలేబీ చేస్తున్నారు. ఇక్కడ ఇది వచ్చేసి స్వీట్ మొత్తం ఇంకా అమ్ముతున్నారు. పల్లె నుంచి వీళ్ళు వస్తున్నారు. జాతర ఉంది అని తెలిసి వీళ్ళు ఇక్కడ దందా చేయడానికి వచ్చినారు. వాళ్ళకి బాగా నచ్చిందంట. ఈ టెంపుల్ వచ్చేసి కాశీ విశ్వేశ్వర ఆలయం అనమాట. ఇప్పుడు మనం లోపలికి పోతున్నాము. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ వచ్చేసి నంది అనమాట. నందికి ఎదురుగా శివుడు ఉన్నాడు. చూస్తున్నారు కదా, శివ మహారాజు ఉన్నాడు.
శివుడు ఉన్నాడు ఇక్కడ, శివుడు అన్నమాట. ఇదిగోండి మెయిన్ టెంపుల్కి వచ్చినాము. ఇది వచ్చేసి ధ్వజస్తంభము రాయితో ఉన్నదన్నమాట. ఇక్కడంతా కూర్చున్నారు, వీళ్ళంతా కూర్చొని ఉన్నారు. హాయ్ చెప్పండి. వీళ్ళంతా టెంపుల్కి వచ్చినారు, వీళ్ళంతా యూత్ వీళ్ళంతా ఇక్కడ ఉండే ఈ ఊర్లో ఉంటారు కదా. మీరంతా యూత్ అంటే యూత్ అసోసియేషన్ ఏంటి? ఇక్కడ ఈ టెంపుల్ అంటే ఇట్లా జాతర ఉందని తెలిసి వచ్చారా? జాతర ఉందని తెలిసి వీళ్ళంతా వచ్చినారంట. చాలా యాదవ్ సంఘం అధ్యక్షుడు అంట ఈయన. బీజేపీ కన్వీనర్. ఈయన బీజేపీ చెప్పండి. ఇక్కడ వచ్చేసి హోమం జరిగింది. ఇప్పటి వరకు హోమం జరిగింది. అమ్మవారికి ఎవరెవరు మొక్కుందో ఇప్పుడు లేదు ఉత్సవ విగ్రహాలు. ఇక్కడ వచ్చేసి శివుడు పార్వతి పెద్ద మనిషి. ఆమె ఎక్కడ చెప్తే అక్కడ ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట. ఇక్కడ శివుడు పడగ ఉంది. పడగ కింద ఇక్కడ శివలింగం ఉంది. చూస్తున్నారు ఎంత బాగా అందరూ పూజ చేసిపోయినట్టున్నారు. ఇక్కడ వచ్చేసి అమ్మవారి కొడుకేం పోసారు. అమ్మవారు చూస్తున్నారు కదా, అమ్మవారు ఎంత బాగున్నారు చూడండి. త్రిశూలం పట్టుకొని పసుపు పూసుకొని ముక్క పడక పెట్టుకొని చాలా అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు. చూస్తా అంటే అంత బాగున్నారు అమ్మవారు. ఇదిగోండి మెయిన్ ఈ కర్త కర్మ అంతా ఇతనే అనమాట. డాక్టర్ సార్ అనమాట. ఈ గుడి మొత్తము కట్టించింది 10 ఎకరాలు ఉంది టోటల్గా. ఈ 10 ఎకరాల్లో ఈయన సొంతంగా ఆలోచించుకుంటే గిన ఇక్కడ ఏమన్నా ఇల్లులు కట్టచ్చు, లేదనుకుంటే గిన పొలాలు ఏమైనా వేసి పండించినా కూడా ఆయనకి ఎంతో లాభం వస్తుంది. కానీ ఆయన ఒక్కడి గురించి లాభము అని అనుకోవట్లేదు. అందరికీ మేలు చేయాలి అని ఒక సంకల్పం ఆయన మనసులో పుట్టింది కాబట్టి ఆయన ఏం చేశారంటే ఈ గుడిని నిర్మించినాడు. 10 మంది ఇక్కడికి వస్తే ఆయన పేరు ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటుంది అన్నట్టుగా 10 మంది కోసం ఆయన సొంతంగా ఏది ఆలోచించలేదంటే ఆయన కోసం ఏమీ ఆలోచించకుండా 10 మంది కోసం ఆలోచించి ఈ గుడి కట్టినాడు. ఆయన పెద్ద మనిషికి మనం ఎంత చేతులెత్తి మొక్కినా తక్కువే అనమాట. ఆయన హ్యాట్సాప్ ఆయన చేసిన దీనికి. ఇప్పుడు ఆయన ఈ పుణ్యకాలం కూడా ఆయన చేతుల ద్వారానే అయ్యిందనమాట. ఈరోజు శివరాత్రి మహోత్సవం చేసినారు. ఇంకా అందరూ శివరాత్రి చేస్తే కూడా అందరూ ఒక్క పొద్దులుంటారు, భోజనం చేయరు. మన గుడికి వచ్చి భోజనం చేయకుండా ఉంటే బాగుండదు, ఆయన మనసు బాధపడుతుంది అనేసి దాని తర్వాత నెక్స్ట్ డే ఈ కార్యక్రమం పెట్టుకున్నాడు. అందరికీ భోజనం పెట్టినాడు. సంతోషంగా కడుపు నింపిన వాళ్ళు ఈయనను మంచిగా ఇది చేసుకొని వాళ్ళు వెళ్ళినారు. మాట్లాడండి సార్, మీరు మీ మాటలతో మీరు చెప్పండి. ఈ గుడి 1981లో ఇక్కడ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి, జనరల్ ఎలక్షన్స్ వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇది జనరల్ సీటు. అయితే ఈ జనరల్ సీటుకు ఒక దళిత క్యాండిడేట్ ఇవ్వడం జరిగింది. ఆనంద్ అనే ఒక దళిత క్యాండిడేట్, బహుజన్ క్యాండిడేట్, బహుజనుడు ఆనంద్ కుమార్ అనే ఒక బహుజనుడు సర్పంచ్ ఇవ్వడం జరిగింది. ఈ 2 గ్రామాల నుంచి దాదాపు ఒక 3000 జనాభా ఉన్నటువంటి గ్రామం నుంచి జనరల్ సీట్ నుంచి ఒక బహుజనుడు ఎన్నికవ్వడం జరిగింది. దాంతో ఇక్కడ ఉన్నటువంటి అప్పర్ కాస్ట్ వాళ్ళు కానీ లేకపోతే ఒక సామాజిక పెద్దలు కానీ వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది. అటాక్ చేసిన తర్వాత ఆ యొక్క అప్పర్ కాస్ట్లో ఒక ఆమె ఈ యొక్క బహుజనికి సపోర్ట్ చేయడం వల్ల ఆమెను కుల బహిష్కరణ చేశారు. అంటే ఆమెను 10 మంది రానియకుండా అడ్డుకున్నారు, అంతే కదా. ఒక హర్జన్ని గెలిపించినందుకు ఆ యొక్క రెడ్డి వర్గీయం ఉన్నటువంటి మలకన్నల కమలమ్మ మాణిక్రెడ్డి ఆయన ఆమెను కుల బహిష్కరణ చేసి, ఆ వర్గం కుల బహిష్కరణ చేసి హనుమాన్ మందిర్కు రానియకుండా
అడ్డు తొలగినారు. దానికి ప్రొఫెసర్ డాక్టర్ మాణిక్రావు ప్రొఫెసర్ డాక్టర్ మాణిక్రావు అందరిని అడగగా ఆమెను మేము రానియము, 12 మంది రానియము, నీ దమ్ముంటే కట్టిమప్పి కానీ మేము మాత్రం రానియమని అనుకోవడం జరిగింది. దాని కొరకు ఒక బహుజనుడు ప్రొఫెసర్ డాక్టర్ మాణిక్రావు ఒక అగ్రవర్ణం సంబంధించినటువంటి కమలమ్మ మాంగిరెడ్డి ఆమె కొరకు కట్టించి ఆమె తోటి పూజ చేయించడం జరిగింది. ఇది దీని చరిత్ర. చాలా బాగుంది. మాకు తెలియని విషయాలు చెప్పినారు. ఈ గుడి మీరు చేసిన గొప్పతనం, ఈ గుడి కట్టిన దీనికి చెప్పినందుకు మాకు చాలా సంతోషమైంది. నమస్కారం. అప్పటి క్యాస్ట్ ఆమె కూడా కట్టింది. అది ఇక్కడ వచ్చేసి గుడికి వచ్చిన భక్తజనులు అనమాట. వీళ్ళంతా ఇక్కడ కూర్చున్నారు. మళ్ళీ భోజనం చేస్తారో లేదో తెలీదు. మళ్ళీ భక్తితో ఆ భక్తి పారవశంతో ఇట్లనే కూర్చున్నారు. మళ్ళీ తిన్నారో లేదో కూడా నాకు తెలీదు. ఇక్కడ వచ్చేసి మేడం అనమాట, ఈ గుడి కట్టిన వారి శ్రీమతి. చాలా మంచి మనసు ఉన్నామే. ఈయన వచ్చేసి టీచర్, గవర్నమెంట్ స్కూల్లో అంటారమ్మా, గవర్నమెంట్ స్కూల్లో టీచరు. చాలా మంచి మనసు ఉన్న వ్యక్తి. అందరినీ దగ్గర తీస్తుంది, అందరినీ ఆదరిస్తుంది. అంత పెద్ద మనసు ఉన్నది. లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది ముఖంలో. భక్తులు వీళ్ళంతా వస్తున్నారు. ఇది వచ్చేసి కుటీరము. చూడండి ఎంత బాగుందో కుటీరము. చాలా బాగా చెప్పారు. వీడియో తీస్తుంది. ఇది వచ్చేసి వంట రూము. ఇది వంట రూము. ఇదొక చిన్న బెడ్రూము చూస్తున్నారు కదా. ఇదొక చిన్న బెడ్రూమ్. ఇక్కడ ఇది దేవుని రూమ్. ఇది ఇక్కడ దేవుని రూమ్. ఇది బెడ్రూము. చూస్తున్నారు కదండి, అందరూ భక్తులంతా ఇక్కడ భోజనం అమర్చినారు. అందరూ భోజనం చేస్తున్నారు ఇక్కడంతా. చూడండి ఇదంతా చూడండి, గ్రీనరీ ఎంత బాగుందో. చెట్ల దగ్గర కూర్చొని ఎక్కడ నీరు ఉంటే అక్కడ కూర్చొని. ఇది కూడా ఒక ఉండడానికి ఒక ఆశ్రమం అనమాట. ఇక్కడ అంటే ఇక్కడ చూడండి, వీళ్ళు అంతా భక్తులు, వీళ్ళు కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు. మనం ఇప్పుడు లోపలికి వెళ్దాము. అంటే ఎవరైనా వస్తాయి కానీ ఇక్కడ వండుకొని పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. లేకపోతే ఏమన్నా ఇదో ఫ్యాన్ ఉంది, ఇట్లా మంచాలు వేశారు. ఇక్కడ ఇదొక రూము. ఈయన వచ్చేసి సార్ వాళ్ళ కోడలు. ఏంటని అది చేవెళ్ళ కదా, రాజేంద్ర నగర్. ఈ మేడం వచ్చేసి రాజేంద్ర నగర్ ఆర్ఐ అంట. రాజేంద్ర నగర్ ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అంట. రాజేంద్ర నగర్ ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టర్. హాయ్ చెప్పండి. హాయ్. ఇప్పుడు తొందర పోయి ఇది వచ్చిందా? We are waiting for you. అండి వీళ్ళందరూ వచ్చేసి ఈ మేడం వాళ్ళ సిస్టర్స్ అంట. వీళ్ళంతా మొత్తం మీరు 5 మంది కజిన్స్ అంట. కజిన్స్, ఓన్ సిస్టర్స్ అంతా, మొత్తం సిస్టర్స్ అంతా. అందరూ హాయ్ చెప్పండి. థ్యాంక్ యూ. శ్రీ భవానీ రామలింగేశ్వర నేను చూపించిన నారాయణ భవానీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఎంతమందికి నచ్చింది, ఎంతమంది చూడాలనుకుంటున్నారు, నచ్చి తగిన కమెంట్స్ రూపంలో చెప్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్.